దాని తర్వాత 2009లో రాజకీయ పార్టీకి ముందుకెళ్ళే సహకరించాను. ఏమి ఆశించలేదు, ఒక పదవి కాను. ఆ రోజు కోరుకుందని ఒక బలమైన సామాజిక మార్పులు జరగాలని ఆ రోజు నిలబెట్టలేకపోయాం. కానీ మళ్ళీ ఈ రోజున 2014కి నేను పార్టీ పెట్టి 4 దశాబ్దాలతో అనుభవంతో ఉన్న వ్యక్తి కూడా, అక్కడ తెలంగాణ నాయకులు తెలంగాణ వాదాన్ని ఢీకొట్టలేని వ్యక్తులు కూడా, అసలు అటువైపు తిరగాలంటే భయపడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోరెత్తని వ్యక్తి, వీళ్ళందరినీ కాదని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడాం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే రోజు. ఎందుకు ఒకటే చెప్పాను తెలంగాణ నాయకులకి, ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులుంటే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబీకులు గారిని మా ప్రజలు ఒక్క పల్లెత్తు మాట్లాడడానికి వీలేదు. అంటే మటుకు మేము అడ్డగోలుగా బయటకు వచ్చిన మీద రోడ్ల మీద వస్తాం, మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పాను ఆ రోజున. అదే జగన్మోహన్ రెడ్డి గారి కనీసం చూడలేదు. నేను ఒకటే చెప్పాను, ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేడు, కారాదు. ఎవరైనా కావచ్చు. నేను ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టడానికి, కాపాడటానికి వచ్చాను. పదవుల కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక బలమైన ఆర్థిక సంస్కరణలతో కూడిన, బాధ్యతతో కూడిన, అవినీతి లేని, అవినీతి రహిత పాలన అందించడం కోసమే జనసేన పార్టీ పెట్టారు. కష్టం అని తెలుసు. ఇంత అవినీతిమయంతో నిండిపోయిన వ్యవస్థని కడగాలి. ఒక పారిశుద్ధ్య కార్మికులు ఎలాగైతే రోడ్లలో చెత్తను ఎలా ఊడుస్తారో, నేను ఎందుకు నెల్లి కులాన్ని స్వీకరించానంటే ఈ రాజకీయాల్లో చెత్తని, ఈ కుళ్ళుని కడగడానికి నేను ఆ రెల్లి కులాన్ని నేను స్వీకరించాను. నిలబడాలి మనం. నేను మీకు అండగా నిలబడతాను. ఉపాధి అవకాశాలు లేవు మనకి, ఉపాధి అవకాశాలు పోయినాయి. మొన్న ఈ మధ్య తమిళనాడు వెళ్ళినప్పుడు ఉత్తర భారత నాయకులు అడ్డగోలుగా మన రాష్ట్రాన్ని విభజిస్తూ ఉంటే ఏం మాట్లాడలేదంటే, ఇందాక దారిలో వస్తా చూశాను, మన ఆయిల్ వెల్ కాలుతా ఉంది, ఓఎన్జీసీ ఆయిల్ వెల్స్. అంటే మనకి ఇంత అపారమైన గోదావరి జిల్లాలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఒకవైపు నుంచి మనకి ఇంత గ్యాస్ నిక్షేపాలు తీసుకెళ్తున్నప్పుడు మనకి ఎన్ని ఉద్యోగాలు కావాలి? ఒక దుబాయ్లో అవ్వాలి, ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అవ్వాలి, ఒక సౌదీ అరేబియాలో అవ్వాలి. అంత అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. మన ఉద్యోగాలు ఎక్కడున్నాయి? మనకి అడిగేవాడు ఎవరు లేడు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, మీరు అక్కడ ఏదైనా తమ్ముకెళ్ళిపోయిన ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పాలకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కావచ్చు కాక బలంగా నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం మాకు అడ్డగోలుగా దోచుకెళ్తున్నారు, మాకు ఉద్యోగాలు ఎక్కడ, ఉపాధి అవకాశాలు ఎక్కడ అని అడిగేవాడు ఒక్కడు కూడా మనకి అడగడానికి సాహసించరు. నా కాంట్రాక్ట్ ఇవ్వ సరిపోదు, విసుగు నాకు. ధైర్యం లేదు ఒక్క నాయకుడికి. వ్యాపారులు ఎమ్మెల్యేలైతే, దేశభక్తి లేని వాళ్ళు ఎమ్మెల్యేలైతే ఏం చేస్తారు? అడ్డగోలుగా అవినీతి ఉంటుంది. ఇది మారాలి, ఈ అవినీతి వ్యవస్థ మారాలి, అవినీతి రహిత పాలన రావాలి.